ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా వెనక కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రాతితో మరియు ఇటుకలతో కట్టిన బౌద్ధ స్తూపాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే మనం ఎక్కడ ఉన్నామంటే కోరుకండకి సమీపంలోనే పాండవుల కొండపైన అయితే ఉన్నాం. ఇది అయితే మాత్రం పేరు మాత్రం పాండవుల కొండ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పూర్వం పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడే నివసించారని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారన్నమాట. అండ్ చూసారు కదా నా వెనక కనిపిస్తున్న ఇవే రాతి గృహాలయాలు అంటారు వీటిని. సో అప్పటికంటే అయితే ఇది లాకేస్ ఉంది. ఇందులో అయితే మాత్రం కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇదంతా కూడా రాతిని తొలిచి చెక్కారనమాట. ఇంక అప్పట్లో చిన్న చెరువు లాంటిది అనమాట ఇది. సో ఇవన్నీ కూడా ఆ కాలంలో బౌద్ధులు ఇక్కడే ఉండేవని వీటి యొక్క ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ కూడా. దీని యొక్క హస్తికలను ఉంచి ఒక స్తూపం కింద ఏర్పరిచారనమాట. సో ఇలాంటివి దేశంలో చాలా చోట్ల ఉన్నాయి మహాస్తూపాలు.